గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత కదా. ఏంటి మంత్రాలు చదివేస్తున్నానా అని చూస్తున్నారా? ఏం లేదండి, వ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా, మధ్యలో చాలా బ్రేక్ వచ్చేసింది. సో ఇలా బ్రేక్స్ ఏం లేకోకుండా కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి బాబాకి ప్రే చేసుకోవడం కోసం అని చెప్పేసి టెంపుల్కి వచ్చాను అనమాట. రండి మీరు కూడా నాతో పాటు బాబాగారి దర్శనం చేసుకోండి. నేను టెంపుల్కి వెళ్ళే టైంకి హారతి జరుగుతుందనమాట. అప్పుడే స్టార్ట్ అయ్యింది. చక్కగా హారతి అయ్యేంత టైము అక్కడ ఉండి హారతి దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్లోనే బాబాది మెయిన్ స్టాచ్యూ అనమాట. ఇంకా సైడ్కి ఏంటంటే శివలింగము అండ్ విఘ్నేశ్వరుడు ఇంకా అమ్మవారు స్టాచ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇలా బాబా దర్శనం చేసేసుకున్న తర్వాత అవి కూడా దర్శనం చేసుకున్నాను. ఇది వచ్చేసేసి శివలింగం అనమాట. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్మవారు అనమాట, చక్కగా ఉయ్యాల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి తీర్థము ప్రసాదం ఇస్తున్నారు అనమాట. చక్కగా తీర్థం ప్రసాదం తీసేసుకొని ఇది వచ్చేసి ఇంకొక అమ్మవారు అనమాట. ఈ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఫైనల్లీ విఘ్నేశ్వరుడు అనమాట. ఇక్కడ విఘ్నేశ్వర దర్శనం చేసేసుకొని జస్ట్ ఒక 5 minutes అలా టెంపుల్లో కూర్చొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. చాలా పీస్ఫుల్గా అయిపోయింది మైండ్ అయితే. ఎంతమందికి ఇలా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మైండ్ అంతా పీస్ఫుల్గా అయిపోతుందో కింద కామెంట్ చేయండి. ఇంకా మనకి ఎటువంటి బ్రేక్ లేకుండా డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. మీరు కూడా నా వీడియోస్కి సపోర్ట్ అందించండి ప్లీజ్. Please like and share my videos and subscribe my channel. Thank you for watching.